తన భాగవతము వసుదేవుని ధర్మబోధ. కర్మములు మేలు నిచ్చుచు కర్మంబులు కీడు నిచ్చు కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైన కర్మకుడై పరుల దడవగానేమిటికిన్. మంచి అయినా చెడు అయినా ఎవరికైనా తాను చేసుకున్న కర్మల ఫలితంగానే వస్తుంది. బ్రహ్మదేవుడు అంతటి వాడికి అయినా తన కర్మలే తన అనుభవానికి కర్తలు. కర్మను అనుసరించి ప్రవర్తిస్తూ ఇతరులలో దోషాలు వెతకడం ఎందుకు అని ఈ పద్య భావం. కావున వరులకు హింసలు కావింపగ వలదు తనకు కళ్యాణముగా భావించి పరుల నుంచిన బోవుని తత్ఫలము పెదప పొందకయున్నే. కాబట్టి ఇతరులను బాధించడం మంచి పని కాదు. తన సౌఖ్యం కోసం అనుకుంటూ ఇతరులను బాధిస్తే ఊరకే పోతుందా? దానికి ఫలితం తరువాత అయినా పొందక తప్పదు కదా అని ఈ పద్య భావం. వావి చెల్లెలు గాని పుత్రిక వంటి దుత్తమురాలు సంభావనీయ చరిత్ర వీరువు బాలనూత్న వివాహ స్త్రీ విలాసిని దీన కంపిత చిత్త నీకిది మృక్యదం గావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభా. ఓ కంస మహారాజా, నువ్వు దయామయుడవు. ఈ దేవకీదేవి ఏదో వరుసకి చెప్పడానికి నీకు చెల్లెలు కానీ నీకు కూతురు వంటిది. చాలా మంచిది, గౌరవించదగ్గ ప్రవర్తన కలది, భయస్థురాలు, కొత్త పెళ్లి కూతురు, మంచి లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నది, దీనురాలు, భయంతో లోలోన వణుకుపోతూ ఉంది. ఇదిగో నీకు బ్రొక్కుతున్నాను, ఈమెను కాపాడవయ్యా అని వసుదేవుడు ధర్మబోధ చేస్తూ ఉన్నాడు.